బాబ్బా హిమాలయ పర్వతాలు ఎక్కడానికి వెళ్ళేవాళ్ళు కూడా ఇంత జాగ్రత్తలు తీసుకోరేమో త్రికసానియా. ఇదే కాదు జోగన్న, ప్రతి ప్రయాణికుడు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త ఒకటి ఉంది. ఏంటది? నువ్వు కాసేపు ఉండనా, నేను చూపిస్తాను నీకు. అర్రే త్రికసానియా, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? నేను ప్రయాణం చేయబోయే బస్సు ఈ రూట్ లోనే వెళ్తా జోగన్న. అయితే బాగున్న రోడ్ని ఎందుకలా తవ్వేస్తున్నావు? చెప్పాను కదనా, ప్రమాదం జరిగినాక కుయ్యో మర్రో అనడం కంటే కూడా అసలు ఆ ప్రమాదం జరగకుండా చూసే క్రమంలో ఇలా గుంతలు దూకుంటా ఉండాలి. మైండ్ ఏమైనా దొబ్బిందా? అలా రోడ్డు మీద గుంతలు తవ్వితే యాక్సిడెంట్లు కావా ఏంటి? అస్సలు కావన్నా, యాక్సిడెంట్లు ఇంకా తగ్గుతాయి. ఏటన్నయ్యా నువ్వు బుర్రుండే మాట్లాడుతున్నావా? గుంతలు ఉంటే యాక్సిడెంట్లు తగ్గడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇదే కదంటానా నీతో వచ్చిన గొడవ. నాక ఏదన్నా చెప్తే అస్సలు నమ్మవు. రుజువులు అంటావు, సాక్ష్యాలు అంటావు, ఆధారాలు అంటావు. అదిగో ఒకసారి అటు చూడు. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. చూసావు కదా, అందుకే యాక్సిడెంట్లు అరికట్టడానికి ఒక బాధ్యత కలిగిన ప్రయాణికుడిగా ఈ పని చేస్తావు. నీ తలకాయ్. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే మాట్లాడతారు. నువ్వు వాళ్ళ మాటలు నమ్మి ఓవర్ యాక్షన్ చేస్తే నిన్న గుంతలోకి తోసేస్తారు జనాలు. సార్ గుంతల్లో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి ఒక మంచి పాలసీ ఉంది, తీసుకోండి సార్. అసలే రోజులు బాగా లేవు. అరే ఏందయ్యా స్వామి, ఇటు అప్పులాడు తగులుకున్నావా? ఇదో ఈ గడ్డ పారు తీసుకొని ఒక్క పోటు పొడిచాను అనుకో. ఓ త్రికసానియా, ఏటా గొడవ? అక్కడి నుంచేమో నువ్వు, ఇక్కడి నుంచేమో ఏజెంటు ఫుట్బాల్ ఆడుకున్నారు కదా నాన్న. ఈ టార్చర్ భరించాకంటే ఏదో ఒక బస్సు ఎక్కేస్తా, తేడా పోద్ది. వద్దు, అంత పని సైకు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ బస్సు ఎక్కాల్సిన పని కూడా లేదు. ఎంట్రా ఆఫీస్కి వచ్చి. వస్తున్నా జోగన్న, ఈ ఏజెంట్ ఏందో ఈ నన్ను వదిలిపెట్టేటట్టే లేడా.